హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. వెంకట్ అన్నయ్య నీతో తప్పుగా బిహేవ్ చేశాడా అని రేవంత్ సూటిగా అడిగాడు. అస్సలు ఊహించని పూజ షాక్ అయ్యి రేవంత్ వైపు చూసింది. రేవంత్ పూజ వైపు తిరిగి, చెప్పు పూజ, వెంకట్ అన్నయ్య నీతో తప్పుగా ప్రవర్తించాడా, నిన్ను ముట్టుకున్నాడా అని కాస్త లో వాయిస్లో నిదానంగా అడిగాడు. రేవంత్ అలా అడగగానే పూజకి ఏడుపొచ్చి ఏడుస్తూ, అవునండి, ఆయన నాతో తప్పుగా ప్రవర్తిస్తున్నారు, నేను ఆయనతో గడపాలని చాలా సూటిగా చెప్తున్నారు అని పూజ వెక్కుతూ చెప్పింది. రేవంత్ ఆ మాట వినగానే పూజని దాటుకొని అక్కడి నుండి రూమ్ వైపు వేగంగా అడుగులు వేయడంతో పూజ అంతకంటే వేగంగా వెళ్ళి రేవంత్కి అడ్డుపడి, ఏం చేస్తున్నారు అని అడిగింది. వాడేం చేస్తున్నాడో అది కనుక్కుందామని వెళ్తున్నాను అని రేవంత్ చాలా సీరియస్ టోన్తో చెప్పాడు. వద్దొద్దు, అసలొద్దు, ఈ విషయం మంజు అక్కకి తెలిస్తే తట్టుకోలేదు, ప్లీజ్ అని పూజ రేవంత్కి సర్ది చెప్పబోయింది. అందుకని సైలెంట్గా ఉండమంటావా? నిజం చెప్పు, నువ్వు హాల్లో పడుకున్నప్పుడు 2 సార్లు భయంకరంగా అరిచావు, దానికి కారణం కూడా వాడే కదా అని ఈసారి రేవంత్ కాస్త రెట్టించి అడిగాడు. పూజ రేవంత్ మొహంలో సీరియస్నెస్ చూసి భయపడుతూ, అవును, కానీ ప్లీజ్ మీరు అడగడానికి వీల్లేదు అని చెప్పింది. పూజ, ప్లీజ్, నాకు కోపం రాకముందే నువ్వు అడ్డు తప్పుకుంటే బాగుంటుంది అని రేవంత్ పూజ భయపడడాన్ని గమనించి తనను తాను కంట్రోల్ చేసుకుంటూ కాస్త నిదానంగా చెప్పాడు. ప్లీజ్ రేవంత్ గారు, ప్లీజ్, మీకు చేతులెత్తి దండం పెడతాను. మంజు అక్క చాలా మంచిది, తనకి విషయం తెలిస్తే గుండె పగిలిపోతుంది, తన భర్త దేవుడు అనుకుంటుంది. ఇప్పుడు మీరు వెళ్ళి ఇక్కడ రచ్చ చేశారంటే పాపం అక్క లైఫ్లో కోలుకోలేదు, ఏదో విధంగా వెంకట్ గారిని మార్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది కదా, ఆలోచించండి రేవంత్ గారు అని పూజ నిదానంగా 2 చేతులు జోడించి రేవంత్కి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. నువ్వు 2 సార్లు భయపడినప్పుడే నేను అర్థం చేసుకున్నాను, అందుకే గదిలోకి రమ్మని చెప్పాను. ఒక పీడ కలిగి ఇంతలా రియాక్ట్ అవుతారా అని ఆ రోజే అనిపించింది. మరో రోజు నేను బాల్కనీలో నుండి చూశాను వాడితో మాట్లాడడం. ఆ రోజు నీ మొహంలో కోపం, చిరాకు నాకు స్పష్టంగా కనిపించింది. కానీ నిన్నడిగితే ఏదో కహాని కథ చెప్పావు కదా, కానీ ఈరోజు నీ భయం, నీ వణుకు, మొహంలో చిరాకు చూసి తెలుసుకున్నాను. నేనంత చిన్న పిల్లాన్ని అనుకుంటున్నావా? ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? వాడు నిన్ను ముట్టుకున్నాడు కదా, అందుకే కదా నువ్వు నీ బట్టలు తీసుకెళ్లి తగలబెట్టేశావు అని రేవంత్ కాస్త గట్టిగానే అడిగాడు. ప్లీజ్ రేవంత్ గారు, అరవకండి ప్లీజ్ అని పూజ నెమ్మదిగా చెప్పడానికి ట్రై చేస్తూ రేవంత్ చేతిని పట్టుకొని, ముందు మీరు కూర్చోండి, ప్లీజ్ రేవంత్ గారు కూర్చోండి అని బలవంతంగా తీసుకుని వెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి 1 అడుగు దూరంలో తను కూడా కూర్చొని, నేనతన్ని కొట్టించాలనో లేదా అందరిలో అడిగించాలనో అనుకుంటే ఈ విషయాన్ని ఎప్పుడో బయట పెట్టేదాన్ని. అలా ఎందుకు చేయలేదంటే మీకు అత్తయ్యకి ఆయన మీద ఉన్న నమ్మకం, ముఖ్యంగా మంజు అక్కకి ఆయన మీద ఉన్న ప్రేమే నన్ను ఆపేసింది. తన భర్త దేవుడు అనుకుంటుంది, అలాంటివాడు రాక్షసుడు అని తెలిస్తే ఏ భార్య అయినా తట్టుకుంటుందా? అందుకే చెప్పద్దు అంటున్నాను. వెంకట్ గారిని మార్చే ప్రయత్నం చేయాలి, అంతేకాని వీధిలోకి లాగితే కోపం పెరుగుతుంది, ఆవేశం పెరుగుతుంది, దాంతో ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయండి. ఎప్పుడు ఒకరిని కలపకపోయినా పర్వాలేదు, కానీ విడగొట్టే ప్రయత్నం మాత్రం చేయకూడదు అని పూజ చెప్పింది. ఇప్పుడేంటి, నోరు మూసుకొని చేతులు కట్టేసుకొని సైలెంట్గా ఉండమంటావు, అంతే కదా? ఒకవేళ రేపటి రోజున నేను రాకుండా ఇంట్లో ఎవరూ లేకుండా ఉంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటి అని రేవంత్ సూటిగా అడిగాడు. రేవంత్ అలా తనను పట్టించుకుంటుంటే తనకి చాలా హ్యాపీగా అనిపిస్తున్నా ప్రస్తుతం అడ్డుపడడం తప్ప మరేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నందుకు బాధగా కూడా అనిపించింది పూజకి. చూడు పూజ, నేను నిన్ను భార్యలా ట్రీట్ చేయకపోవచ్చు, కానీ తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చాను. నేను నిన్ను ప్రొటెక్ట్ చేయాలి, అది నా బాధ్యత, నా రెస్పాన్సిబిలిటీని అడ్డుకునే ఇది నీకే కాదు, ఎవ్వరికీ లేదు. రేపటి రోజు జరగదానిది ఏదైనా జరిగితే అందుకు కారణం నేనే అవుతాను. తెలిసి కూడా నోరు మూసుకొని కూర్చున్నందుకు నిజంగానే నన్ను నేను నిందించుకుంటాను అని రేవంత్ చెప్పాడు. మీకు విషయం తెలుసా, మొదటి రోజు మీకు చెప్పాలనిపించింది, కానీ ధైర్యం సరిపోలేదు. రెండోసారి భయం వేసింది. మీకై మీరు అడిగిన రోజు వెంటనే చెప్పాలనిపించింది, కానీ అలా చేస్తే నా కారణంగా మంజు ఒక లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. తను నన్ను నిజంగానే ఒక చెల్లిలా ట్రీట్ చేస్తుంది, అందుకే మీరు అడగకూడదు, అందుకే నేను మీకు చెప్పకుండా ఉన్నాను. ఇప్పుడు కూడా ఇంత జరిగిన తర్వాత కూడా నాకు మీతో షేర్ చేసుకోవాలి అనిపించలేదు, కేవలం దానికి అక్కనే కారణం అని పూజ చెప్పింది. రేవంత్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో
నేను జాగ్రత్తగా ఉంటాను రేవంత్ గారు. ఇక మీద ఆయన ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేను ఇంట్లో ఉండను. కానీ కొద్ది రోజుల్లో అంతా సర్దుకుంటుందేమో అనిపిస్తుంది. ప్లీజ్ ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకొని ఆయనతో దురుసుగా ప్రవర్తించకండి. మీకు తెలిసిందని చిన్న అనుమానం వచ్చినా నన్నే ఏదైనా చేయొచ్చు, లేదా మంజు అక్కని ఇబ్బంది పెట్టొచ్చు కూడా. అలాంటి పని మాత్రం చేయకండి అని పూజ అనింది. అసలు వాడికి ఈ ఆలోచన ఎలా వచ్చింది అని రేవంత్ బెడ్ మీద ఆనించిన చేతులు గట్టిగా బిగించి అడిగాడు. అందుకు మీరే కారణం అని పూజ అంటూ ఉండగానే రూమ్ డోర్ నాక్ చేయడంతో పూజ రేవంత్ వైపు చూసి లేచి డోర్ ఓపెన్ చేసింది. ప్రభావతి నవ్వుతూ, ఏం చేస్తున్నావు? ఈ పాటికి నిద్ర లేచేస్తావు కదా అంటూ అక్కడే ఉన్న రేవంత్ని చూసి, నువ్వు కూడా వచ్చేసావా? సరే కిందికి రండి, అందరం కలిసి కూర్చొని కాసేపు మాట్లాడుకొని చాలా రోజులైంది అని అనింది. అలాగే అత్తయ్య అని పూజ రేవంత్ వైపు చూసి ప్రభావతితో కిందికి వెళ్ళిపోయింది. నా కారణంగానా అని రేవంత్ అనుకొని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత రేవంత్ వెంకట్ని చూస్తూ ఇంట్లో ఉండలేక కోపంతో బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిన రేవంత్ ఆనంద్కి ఫోన్ చేయడంతో తను కూడా ఖాళీగానే ఉండడంతో రేవంత్ దగ్గరికి వచ్చాడు. సార్, మీరు ఇలా పిలవగానే అలా వచ్చేసానంటే కారణం ఏంటో తెలుసా? మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది అని ఎగ్జైటెడ్గా చెప్పాడు ఆనంద్. ఎందుకు ఎప్పుడు తన మీద ఎత్తుకొని ఉంటావు? పాపం నేను ఎంత లవ్ చేస్తుంది, ఎంత కేర్ చేస్తుంది. పుట్టింటికి వెళ్తే బాధపడాలి కానీ ఇలా హ్యాపీగా ఫీల్ అవ్వకూడదు అని రేవంత్ అన్నాడు. అయ్యో సార్, ఒకసారి తనని మీ ఇంటికి తీసుకొస్తాను. ఒక పూట తన ప్రవర్తన చూడండి, అర్థమవుతుంది. అలా అని చెడ్డదేమీ కాదు సార్, మంచిదే. కానీ ఏంటో తన పైత్యం నాకు అర్థం కాదు అని ఆనంద్ కూర్చొని, చెప్పండి సార్, ఏంటి ఇక్కడికి పిలిచారు అని అడిగాడు. నాకు చిన్న సలహా కావాలి. నిన్ను అడగడానికి కారణం ఏంటంటే నా గురించి, నా లైఫ్ గురించి మొత్తం తెలిసిన ఏకైక వ్యక్తివి, అందుకే పిలిచాను అని రేవంత్ అన్నాడు. తప్పకుండా సార్, నేను మీ కింద పని చేస్తున్నాను, కానీ ఏ రోజు మీరు అలా చూసిందే లేదు. ఇంత చొరవగా మీ కష్టాన్ని నాతో పంచుకుంటున్నారు అంటే నన్ను ఎలా భావిస్తున్నారో నాకు అర్థమవుతుంది. చెప్పండి సార్, నేను ఏదైనా సలహా ఇవ్వగలిగితే తప్పకుండా ఇస్తాను అని ఆనంద్ అన్నాడు. నిన్ను పూజ అన్నయ్య అని పిలుస్తుంది కదా అని రేవంత్ అడిగాడు. అందుకే కదా సార్, తనంటే నాకు చాలా ఇష్టం. నన్ను మేడం అని కూడా పిలవద్దు అని అన్నయ్య అని పిలవమంది. షీ ఈజ్ సో స్వీట్ అని ఆనంద్ అన్నాడు. ఇంట్లో ఈరోజు ఒక విషయం జరిగింది ఆనంద్. ఇది చాలా రోజులుగా జరుగుతుంది. నాకు అర్థమైనా కానీ నిజ నిజాలు తెలుసుకోకుండా ఎప్పుడూ ఒకరిని తప్పుగా అనుకోవడం తప్పనే నా ఉద్దేశంతో సైలెంట్గా ఉన్నాను. కానీ ఈరోజు తెలిసింది అని రేవంత్ జరిగింది మొత్తం చెప్పాడు. ఏంటి సార్ మీరు చెప్పేది? ఆయనకి మీరు తమ్ముడు కదా, మరి తమ్ముడు భార్యతో ఎవరైనా తప్పుగా బిహేవ్ చేస్తారా? ఎంత నీచపు బుద్ధి! మీరెలా సైలెంట్గా వదిలేశారు సార్? కాలర్ పట్టుకొని ఇంట్లో నుండి విసిరి పారేయాల్సింది వెదవని. తప్పుగా అనుకోకండి సార్, పూజని హెరాస్ చేయడం నాకు నచ్చలేదు. నేను అలాగే ఫీల్ అవుతున్నాను. తను ఒంటి మీద చెయ్యేశాడంటే నా రక్తం మరిగిపోతుంది తెలుసా అని ఆనంద్ చాలా సీరియస్గా అన్నాడు. నాకు కూడా ఇలాగే కోపం వచ్చింది. ఎంత నమ్మాను, సొంత అన్నయ్యలాగే ఫీల్ అయ్యాను, అలాగే ట్రీట్ చేస్తున్నాను. ఏ రోజు కూడా తను పరాయి ఇంటి నుండి వచ్చిన వాడని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ ఈరోజు పూజ పట్ల తప్పుగా బిహేవ్ చేయడం తట్టుకోలేకపోతున్నాను. తను ఎంత భయపడిందో గుర్తు చేసుకుంటే నాకు వీడి మీద అంత కోపం వస్తుంది. కానీ పూజ అడ్డుపడింది అని పూజ మాట్లాడిన మాటల గురించి కూడా ఆనంద్కి చెప్పాడు రేవంత్. ఆనంద్ 5 నిమిషాల పాటు ఆలోచించి, సార్ మనం మగవాళ్ళం కనుక, పైగా నాకు చెల్లెలు, మీకు భార్య కనుక ఇలా కోపంగా ప్రవర్తిస్తున్నాం. కానీ పూజ చెప్పేది కూడా నిజమే కదా. ఒక మనిషిని నలుగురిలో అవమానిస్తే కోపం ఆవేశం పెరుగుతాయి. దాంతో మరిన్ని దారుణాలు చేస్తారు. అదే మంచిగా మార్చాలని ప్రయత్నిస్తే, పైగా ఇక్కడ మంజు గారి లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదు. తన భర్తని అంతగా ప్రేమిస్తున్నప్పుడు మనం చెడుగా చూపిస్తే ఆవిడ భర్త మీద నమ్మకంతో బహుశా బంధాలు కూడా దూరం చేసుకోవచ్చు. అది ఎంతవరకు కరెక్ట్ అని ఆనంద్ అన్నాడు. నాకు వాడి మొహం చూస్తే ఇంట్లో కూడా ఉండబుద్ధి కాలేదు. ఇటు పూజా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు అని రేవంత్ అన్నాడు. పూజా పరిస్థితి మీ చేతుల్లోనే ఉంది సార్ అని ఆనంద్ అన్నాడు. నేను మాట్లాడుతుంది మా ఇద్దరి రిలేషన్ గురించి కాదు. తను టాబ్లెట్స్ యూజ్ చేస్తుంది, వాటి గురించి కనుక్కున్నాను. డిప్రెషన్ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తారట. పైగా తను అందరిలా కాదు. తను భయపడితే తెలియకుండానే బాడీ షివర్ అయిపోతుంది. టాబ్లెట్స్ వేసుకొని రిలాక్స్ అయితే కానీ తిరిగి నార్మల్ అవ్వడం లేదు. పైగా ఆ టాబ్లెట్స్ ఎక్కువ రోజులు వాడకూడదని నా ఫ్రెండ్ సాగర్ చెప్పాడు. అంత డిప్రెషన్ ఫీల్ అయ్యే సంఘటనలు తన లైఫ్లో ఏం జరుగుంటాయి? ఈ విషయం చరణ్ అడగొచ్చు. తనతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు కనుక సైలెంట్గా ఉన్నాను అని రేవంత్ అన్నాడు.
ఇవన్నీ ఏంటో నాకు అర్థం కావు, కానీ ఒకటి మాత్రం చెప్తాను. పూజ మీ భార్య. మీరు తనకి ప్రేమని పంచడం మొదలు పెడితే అన్నీ దూరం అయిపోతాయి. ప్రయత్నించి చూడండి. మీ లైఫ్లోకి తిరిగే సుష్మా గారు రావడం జరగదు. అది మీకు అర్థమైపోయింది కదా. కనీసం మీ లైఫ్లోకి వచ్చిన పూజనైనా సంతోషపెట్టండి. లేదంటే మీ కారణంగా తనకి లైఫ్ లేకుండా పోతుంది అని ఆనంద్ అన్నాడు. ఆ తర్వాత కాసేపు మౌనంగా ఉన్న రేవంత్, వెంకట్ తనతో తప్పుగా ప్రవర్తించడానికి కారణం నేనే అనింది. అదెందుకో అర్థం కాలేదు నాకు అని రేవంత్ అన్నాడు. మీరు అన్ని విషయాల్లో చాలా తెలివైనవారు, కానీ భార్య విషయంలో మాత్రం కాదు సార్. మీకు ఇంకా అర్థం కాలేదు. వెంకట్కి సారీ గారు మీరు నేను పెట్టను, మీరు ఫీల్ అయినా నాకేం ఫరక్ పడదు అని ఆనంద్ అని. వాడికి తెలుసు మీరు పూజని భార్యగా స్వీకరించరని. అందంగా ఉంటుంది, అమాయకురాలు, వాటిని ఆయుధంగా చేసుకొని దక్కించుకోవాలని చూస్తున్నాడు. చూశారుగా ఎన్నిసార్లు తన మీద వాడు అటాక్ చేయాలని చూశాడో. ఇంత జరిగినా పూజ నోరు విప్పి చెప్పలేదు. ఇప్పటికీ మీకు తెలిసినా కూడా అడ్డుపడుతుంది అంటే తన వ్యక్తిత్వం ఏంటో అర్థం చేసుకోండి. ప్లీజ్ సార్, పూజ గురించి మనసు పెట్టి ఆలోచించండి అని ఆనంద్ చెప్పాడు. ఆ తర్వాత రేవంత్ ఒక అరగంట పాటు ఆనంద్తో టైం స్పెండ్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. డిన్నర్ టైం కావడంతో పూజ రూమ్లోకి వెళ్ళి, రేవంత్ గారు డిన్నర్ చేయడానికి రండి, ప్లీజ్ రాను అని మాత్రం చెప్పొద్దు. ఇందాక టీ ఇస్తే కూడా తీసుకోలేదు, అందరికీ అనుమానం వస్తుంది అని పూజ చెప్పింది. పూజ, నాకు నానబెట్టి మాట్లాడడం రాదు. ఏదైనా కూడా స్ట్రైట్గానే మాట్లాడతాను. నువ్వు ఇందాక వాడు చేసిన పనికి నేనే కారణం అన్నావు. అది ఎందుకు? నేను నిన్ను భార్యలా ట్రీట్ చేయట్లేదనా అని ఆనంద్ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ అడిగాడు రేవంత్. పూజ మౌనంగా ఉండటంతో ప్లీజ్ కాస్త సైలెన్స్ని పక్కన పెట్టి మాట్లాడు అని రేవంత్ అన్నాడు. అవునండి, ఏ మగాడికైనా సరే ఆడది లోకువ ఎప్పుడవుతుందో తెలుసా? భర్త పట్టించుకోకపోతేనే. మీ వల్లే ఆయనకి నన్ను ముట్టుకోవాలనే ఆలోచన వచ్చింది. మీ జీవితంలో ముందు మరొకరున్నారు. ఆమెను మీరు అమితంగా ప్రేమించారని ఆయనకు తెలుసు. మీరింకా మర్చిపోలేదని కూడా తెలుసు. నన్నంత త్వరగా స్వీకరించారని కూడా తెలుసు. పైగా పొద్దున్నే వెళ్ళేటప్పుడు అందరికీ వెళ్ళొస్తానని చెప్తారు. నేను అక్కడేగా ఉంటున్నాను. కనీసం లోకం కోసమైనా ఒక మాట చెప్తే ఏమవుతుంది? ఆ ఒక్క మాటతో నేనేమైనా మీరు నాకు పడిపోయారని అనుకుంటానా? లేదు కదా. మరి ఎందుకు అవాయిడ్ చేసి వెళ్ళిపోతారు? నేను టిఫిన్ పెడితే సరిగా తినరు. నేను భోజనానికి పిలిస్తే మీరు రారు. పైగా మొదట్లో నేను హాల్లో పడుకోవడం గమనించారు. ఇవన్నీనే ఆయనకు నన్ను లోకువ చేశాయి. ఇవాళ నేను ఆయన తప్పుగా ప్రవర్తిస్తున్న విషయం మీకు చెప్పేస్తానంటే ఏమన్నారో తెలుసా? చెప్పినా వాడేం పీకలేడ్లే, నువ్వంటే కొంచెం కూడా ప్రేమ లేదు అన్నారు. ఇదంతా కేవలం మీ కారణంగానే జరిగింది. అలా అని నేను మిమ్మల్ని నిందించలేను. అందుకే మౌనంగా ఉన్నాను. ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను అని పూజ చెప్తూనే ఉన్నా కంట్లో కన్నీళ్లు మాత్రం కారుతూనే ఉన్నాయి. రేవంత్ మౌనంగా ఉండటంతో పూజ తన కన్నీళ్లను తుడుచుకొని త్వరగా రండి అని చెప్పి వెళ్ళిపోయింది. రేవంత్ కాసేపటికి డిన్నర్కి వెళ్ళాడు. సుష్మా ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఉండగా అక్కడే కూర్చొని సుష్మాని గమనిస్తున్న రాజీవ్, బేబీ నువ్వు షార్ట్స్లో చాలా హాట్గా ఉన్నావు అని అన్నాడు. ఓ గాడ్, కమాన్ రాజీవ్, ఇక్కడ నేను ఉన్న పొజిషన్ ఏంటి, నువ్వు మాట్లాడుతుందేంటి? ఈరోజు పూజ వచ్చి నా చెంప చళ్ళమనిపించింది. దాన్ని చంపినా పాపం లేదు, హిస్టీరియా వచ్చినట్టయింది నాకు అని సుష్మా అనింది. అరే, ఎందుకంత ఆలోచించి తల బద్దలు కొట్టుకుంటావు? మనకిప్పుడు డబ్బులు అవసరం. నువ్వు ఆ యాడ్ చేయాలంటే ఆ మాత్రం పెట్టుబడి పెట్టడంలో తప్పులేదు. పైగా అది కమర్షియల్ యాడ్ కదా, నీ ఫేస్ రికగ్నైజేషన్ ఉంటుంది. ఫర్దర్గా నీకు మూవీస్లో కూడా ఆఫర్స్ రావచ్చు. సో నీకు డబ్బులు రావాలంటే మీ అమ్మ నాన్న అంతా అఫోర్డ్ చేయలేరు కనుక రేవంత్ దగ్గర నుండి తీసుకోవడమే మంచిది. వాడెలాగా ఇవ్వను అన్నాడు కనుక కేసు ఫైల్ చేయడం బెటర్. ముందనుకున్నది ఫాలో అయితే ఇక ఆలోచించడానికి ఏం లేదు అని రాజీవ్ అన్నాడు. ఇదే బెటర్. సరే అయితే వెళ్దామా స్టేషన్కి? ఎప్పుడు పని అప్పుడు ముగించుకుంటే చాలా బెస్ట్. నిజానికి రేవంత్ మీద కేసు ఫైల్ చేయడానికి నేను కాస్త ముందు తటపటాయించాను. కారణం తనకి పేరు పలుకుబడి ఉంది, ఎలాగైనా బయటపడగలడు. కాకపోతే డివోర్స్ ఇవ్వకుండా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి చక్కగా దొరికిపోయాడు. అదే మన ఆయుధం అని సుష్మా అనింది. అందుకే కదా రావాల్సిన దానికన్నా భరణం కింద 4 గింతలు ఎక్కువ తీసుకోమంటుంది. ఫ్యూచర్లో పనికొస్తాయి, నీకు ఖర్చులుంటాయిగా అని రాజీవ్ నవ్వడంతో సుష్మా కూడా నవ్వేస్తూ బయలుదేరుదామా అని అనడంతో ఇద్దరూ కలిసి ఆ ఏరియా స్టేషన్కి వెళ్లారు. అంతా పూర్తి చేసుకున్న సుష్మా రాజీవ్ నవ్వుకుంటూ బయటకొచ్చేశారు. వెంటనే ఆ ఏరియా ఎస్ఐ రేవంత్కి కాల్ చేశాడు.
డిన్నర్ చేసి బయట లాన్లో తిరుగుతూ ఆలోచిస్తూ ఉన్న రేవంత్కి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు. హలో సార్, నేను ఎస్ఐ రత్నంని మాట్లాడుతున్నాను. మీ ఫస్ట్ వైఫ్ సుష్మా గారు ఇక్కడికొచ్చారు అని చెప్పడంతో రేవంత్ ముందే ఊహించింది కావడంతో హో అవునా అని అన్నాడు. సార్, కేస్ ఫైల్ చేయమన్నారు. నేను చేయలేదు సార్. మీతో ముందు ఒక మాట మాట్లాడదామని కాల్ చేశాను అని ఎస్ఐ చెప్పడంతో ఇట్స్ ఓకే, రేపు కేస్ ఫైల్ చేయండి. నేను యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేశాను అని రేవంత్ చెప్పాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అని అతను కాల్ కట్ చేశాడు. రేవంత్కి రాత్రి అస్సలు నిద్ర పట్టలేదు. తన పక్కనే నిద్రపోతున్న పూజాని చూసి తన జీవితం ఏమైందో ఎటు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి కావడంతో ఆ రాత్రి నిద్రపోకుండానే గడిపేశాడు. పొద్దున్నే నిద్రలేచిన రేవంత్ రెడీ అయ్యి ఎవరూ లేవకముందే డ్యూటీకి వెళ్ళిపోయాడు. డ్యూటీ మీద ఏమాత్రం కాన్సన్ట్రేట్ చేయలేని రేవంత్ని ఆనంద్ గమనించి సార్, నా మాట విని ఈరోజు పర్మిషన్ బేస్ కింద డ్యూటీని వదిలేసి ముందు సుష్మా గారి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి తేల్చుకోండి అని రేవంత్కి చెప్పడంతో రేవంత్ కూడా ఒక 10 నిమిషాల పాటు ఆలోచించి సుష్మా దగ్గరికి బయలుదేరాడు. సరిగ్గా అరగంటకంతా రేవంత్ అపార్ట్మెంట్కి చేరుకోవడంతో సుష్మా ఫ్లోర్కి రీచ్ అయి బెల్ ప్రెస్ చేశాడు. అప్పటికీ టైం 9:30 కూడా కాకపోవడంతో తను నిద్రలేచి ఉండదని రేవంత్కి తెలుసు. అందుకే 1కి 10 సార్లు ప్రెస్ చేస్తూనే ఉన్నాడు. సుష్మా రాజీవ్ కౌగిట్లో ఒదిగిపోయి నిద్రపోతూ ఉండడంతో రాజీవ్ లేచి టవల్ చుట్టుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. రేవంత్ అక్కడ అతన్ని చూడగానే, అతని అవతారం చూడగానే పరిస్థితి ఏంటో అర్థమయ్యి నేరుగా రాజీవ్ని నెట్టుకొని బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నెట్టాడు. ఓ హలో, మా ప్రైవసీలో నువ్వేంటిక్కడ? ఎవరు నువ్వు అని రాజీవ్ అరవడంతో సుష్మా బెడ్షీట్తో లేచి కూర్చొని కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా రేవంత్ కనిపించడంతో తన నిద్ర మత్తు వదిలిపోయి బెడ్షీట్ని టైట్గా పట్టుకొని లేచి నిలబడి నువ్వేంటిక్కడ అని అరిచింది. రేవంత్ 2 అడుగుల్లో సుష్మాని చేరి తన రఫ్గా ఉన్న చేతిని సుష్మా మీదకి ఎంత ఫోర్సుగా ఎత్తాడో అంతే ఫోర్సుగా కంట్రోల్ చేసుకొని చేతిని దించి ఛీ, నీలాంటి దాన్ని ముట్టుకోవడం కూడా నాకు ఇష్టం లేదు అని కళ్ళల్లో కోపాన్ని నింపుకొని తనని తగలబడిపోయేంత కోపంగా చూసి అక్కడి నుండి వేగంగా బయటకొచ్చేశాడు. వెళ్తూ వెళ్తూ లాయర్ ప్రతాప్కి కాల్ చేసి బెయిల్కి అప్లై చేశారా, బెయిల్ వచ్చిందా అని అడిగాడు. అప్లై చేశాను, నిన్న ఈవినింగ్ వచ్చింది కూడా. కాల్ చేసి చెప్పాలనుకున్నాను, కాస్త బిజీగా ఉండడంతో మర్చిపోయాను అని లాయర్ ప్రతాప్ చెప్పడంతో ఓకే అని కాల్ కట్ చేశాడు రేవంత్. వెంటనే నిన్న కాల్ చేసిన ఎస్ఐకే కాల్ చేసి కేస్ ఫైల్ చేయండి, బెయిల్ వచ్చేసింది అని రేవంత్ చెప్పాడు. సార్, మేడంతో మాట్లాడి రాజీ కుదుర్చుకుంటే బెటర్ కదా, మీ పేరు సొసైటీలో అంటూ ఎస్ఐ మాట్లాడుతూ ఉండగానే డూ వాట్ ఐ సే, డోంట్ గివ్ మీ అడ్వైస్ అని రేవంత్ అరిచి కాల్ కట్ చేశాడు. పూజ మొక్కల డెలివరీ కోసం వెళ్ళి అన్ని డెలివరీస్ కంప్లీట్ చేసుకుంటూ ఆఖరుగా ఒక ఇంటికి వెళ్ళి మొక్కలు డెలివరీ చేసి అక్కడికి కాస్త దగ్గరలో ఉన్న రేవంత్ ఆఫీస్ గుర్తు రావడంతో అన్నయ్యని కలిస్తే బావుండు అని అనుకుని చరణ్కి కాల్ చేసింది. చరణ్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పురా, ఎక్కడున్నావు, ఇంటికి వెళ్ళిపోయావా లేదా అని అడిగాడు. అన్నయ్య, నేను నువ్వుండే ఆఫీస్కి కొంచెం దగ్గరలోనే ఒక డెలివరీ కోసం వచ్చాను. ఒకసారి నిన్ను కలిస్తే బావుండు అనిపిస్తుంది, రానా అని పూజ అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. మరేమో ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలానే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ గురించి మాట్లాడితే రావోయ్ చందమామ, నేను ఎండ్ అవుతుందని చెప్పలేదు, అది ఇక్కడ కాదు, నేను ప్రతిలిపిలో రాస్తున్నాను కదా, సో అక్కడ కంప్లీట్ అవ్వబోతుంది. మేబీ ఒక 3-4 పార్ట్స్లో ఎండ్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి మనకి నియర్లీ 150 పార్ట్స్ అయినా వస్తుంది స్టోరీ. సో అప్పుడే అవ్వదు, యూట్యూబ్లో అవ్వదు, ఎందుకంటే నిన్న కాక మొన్నే మొదలు పెట్టాను, ఇంకా స్టోరీ స్టార్టే అవ్వలేదు. ఎండ్ ఎక్కడవుతుంది? నేను చెప్పింది ప్రతిలిపిలో గురించి మాత్రమే, ఓకేనా? అది విషయం. ఇకపోతే సంజయ్ మైరా గురించి చాలా స్వీట్ బాండింగ్ బాగుంది, ప్రస్తుతానికి ఎంజాయ్ చేస్తున్నారన్నారు. అవును. ఇకపోతే వచ్చిన డైలాగ్స్ రిపీట్ అవుతున్నాయన్నారు. కోర్స్ అవుతాయి, బికాజ్ అది కొంచెం మనం రియల్ లైఫ్లో చూసుకుంటే మనం పాత విషయాలు అసలు మాట్లాడుకోమా, జరిగిన విషయాన్ని 100 సార్లు లేవనెత్తమా, యాజ్ ఇట్ ఈస్గా అలాగే జరుగుతుంది ఇక్కడ కూడా. సో దాన్ని అయితే నేను మార్చలేను, బికాజ్ స్వీట్ మూమెంట్స్ని ఎంతగా గుర్తు చేసుకుంటే లైఫ్ అంతా బాగుంటుంది. ఇన్ మై వే నేను అలాగే చేస్తాను. సో మీకు కూడా అది అర్థం అవడం కోసం స్టోరీలో కొంచెం రిపీటెడ్గా పెట్టడం జరిగింది. సో ఇకపోతే కీర్తన అండ్ జగన్నాథం బాండింగ్ చాలా బాగుంది అని అన్నారు.
ఎస్, బాగుంది. ఇకపోతే జగన్నాథం రాజీవ్ గురించి, సిరి గురించి ఆలోచించకుండా కీర్తనాన్ని క్విట్ చేయమండం బాగోలేదు, సంజయ్కి నిజం చెప్తే బాగుంటుంది అని అన్నారు. ఒక తండ్రిగా జగన్నాథం చాలా కరెక్ట్గా ఆలోచిస్తున్నాడు. తనకి ఇన్ని రోజులు తన కూతుర్ని బెడ్ మీద చూశాడు. చూసిన తర్వాత కూడా ఇంకా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి తన కూతురికి ఏదైనా అవుతుందేమోనన్న భయం పట్టుకుంది. సో అందుకే వదిలేసే అన్నీ, ప్రశాంతంగా నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, అదే నాకు కావాలి అని చెప్పడంలో తప్పేముంది? ఏ తండ్రైనా తన బిడ్డ సంతోషమే కదా కోరుకుంటాడు. అటు ఎలాగో సిరి చనిపోయింది. కనీసం కాపాడడానికి వెళ్ళిన కీర్తన కనీసం సిరిని కాపాడలేదు. అటుపోగా తను కూడా బెడ్కి పరిమితమైంది. అంటే తను వెళ్ళడం వల్ల ఎలాంటి యూజ్ లేదు. అనవసరంగా కీర్తన బలైపోయింది. సో ఆ థాట్లో జగన్నాథం ఒక తండ్రిగా ఆలోచించాడు. సో జగన్నాథం కరెక్ట్గానే ఉన్నాడు, ఎక్కడా తప్పులేదు. ఇక మిగిలిన వాళ్ళ గురించి ఆలోచించలేదంటే మనం దేశాన్ని ఉద్ధరించక్కర్లేదు, ముందు మన ఇంట్లో ఉద్ధరించాలా అనుకుంటారు ఎవరైనా. జగన్నాథం అదే ఫాలో అవుతున్నాడు. అందరి గురించి ఆలోచిస్తే అది పక్కన వాళ్ళ ఇష్యూ కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. కానీ అదే ప్లేస్లో మనం ఉంటే మన గురించి, మన వాళ్ళ గురించే ఆలోచిస్తాం. పక్కన వాళ్ళ గురించి ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించాం. మన ఇంట్లో అంత సవ్యంగా ఉంటేనే మనం పక్కన వాళ్ళ గురించి ఆలోచించగలుగుతాం. అదన్నమాట విషయం. ఇకపోతే అంతే ముచ్చట్లు. సాయంత్రం మనం దేవాంశ్ అండ్ మధుతో కలుసుకుందాం. దేవాంశ్ అండ్ దీపాతో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.